ఈ 4వ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడుతున్నాడు. మనము మొదటిగా చూసినట్లయితే మొదటి మాట కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో తన తండ్రితో మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి మాటగా ఇతరుల కొరకు ఆయన తన తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, తన తండ్రి అయిన దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. ఇతరుల యొక్క రక్షణ కొరకు, ఇతరుల యొక్క క్షేమం కొరకు, ఇతరుల యొక్క ఆశీర్వాదాల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రి, వీరేం చేయించున్నారో వీరెరగదు కనుక వీరిని క్షమించండి. అయితే ఇక్కడ 4వ మాటగా తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుడి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ మనం చూస్తున్నాం. మరొకసారి రెండవ సందర్భంలో తండ్రి అయిన దేవుడిని కుమారుడు మాట అడుగుతున్నాడు. ఎలోయి ఎలోయి లామా సబక్తాని, నా దేవా నీవు నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క పరిస్థితిని తనకు అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు తనను విడిచిపెట్టాడని ఇక ఆయనకు తెలిసిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినప్పుడు, ఈ లోకంలో ఆయన సంచరించినప్పుడు, ఈ లోకంలో ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు, ఈ లోకంలో 33 సంవత్సరాలను జీవించినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడితో పాటు ఉన్నాడు. అందుకనే ఎక్కడా కూడా ప్రభువా నేను నన్నెందుకు చేయించి పెట్టామని మాట్లాడలేదు. అయితే ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి తన తండ్రికి ఎడబాటు కలిగిందనేటువంటి విషయము అర్థమవుతూ ఉంది. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో సంచరించినప్పుడు, ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా ఆయనతో పాటు ఆయన వెంబడిస్తూ బహు జనసమూహం వచ్చేవారు ఆయన మాటలు వినడానికి, ఆయన చేసేటువంటి అద్భుతాలు చూడడానికి, ఆయన చేసేటువంటి ఆశ్చర్యకార్యాలని తమ జీవితాల్లో పొందుకోవడానికి, తమ యొక్క అనారోగ్య పరిస్థితుల విడుదల పొందడానికి అనేక మంది ప్రజలు, అనేక జన సందోహము ఆయన వెంబడించేవారు. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి జన సమూహము యేసు ప్రభువు శిలువలో వేలాడుతున్నప్పుడు, యేసు ప్రభువు శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, యేసు ప్రభువు శిక్షను భరిస్తూ ఉన్నప్పుడు ఆయనతో ఎవరు లేరు, శిష్యులు లేరు. తనను అభిమానించి, తనను ప్రేమించి, తనను వెంబడించేటువంటి జనులు లేరు. తన చేత స్వస్థత పొందినటువంటి వారు లేరు. అయితేనేమి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి బాధపడలేదు, ఎటువంటి ఇబ్బందులు గురి కాలేదు. ఎందుకు అంటే నాతో పాటు నా తండ్రి ఉన్నాడు. ఈనాడు మీరు కూడా, నేను కూడా, మనందరం కూడా ఎవరు మనతో లేకపోయినా మనము సంతోషంగా ఉన్నప్పుడు, మనకు సమృద్ధి కలిగినప్పుడు, మనకు డబ్బు అధికంగా ఉన్నప్పుడు, ధనం అధికంగా ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే వారి చుట్టూ, వారి వెంబడి, వారు ఎక్కడికి వెళ్ళినా వారితో పాటు 4, 5 వెళ్తూనే ఉంటారు. కారణం అతని దగ్గర ధనం ఉంది, అతని దగ్గర ఐశ్వర్యం ఉంది, అతని దగ్గర ఆస్తి ఉంది. మనం తనతో వెళ్ళినప్పుడు మనకు తన నుండి మనకి ఏదైనా లభిస్తుంది కదా అనేటువంటి ఆలోచన చేత మనుషులైనటువంటి వాళ్ళు ధనవంతులైనటువంటి వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో శ్రమలు అనుభవిస్తున్నాడు.
ఆయన మనకి ఇంకే సహాయం చేస్తాడనేటువంటి ఉద్దేశం వాళ్ళలో కలిగిందేమో కానీ ఆయనను వాళ్ళు విడిచిపెట్టారు. కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. మనం ఒకసారి గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు తను పట్టబడక మనకు గెస్తమైన తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 39వ వచనం, అలాగే 42వ వచనం. మత్తయి సువార్త కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాడు. యేసు ప్రభువు వారు గెస్తమైన తోటలో అక్కడ మొదటిగా తండ్రితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ఆయన శిలువకు సమీపించే ముందర తన జీవితంలో ఏనాడు ఆయన పాపం చేయలేదు, ఏనాడు ఆయన దోషమరిగినటువంటి వాడు కాదు. అందుకనే ప్రపంచంతో సవాల్ చేశాడు, ప్రపంచమా నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపిస్తారా అని చెప్పి సవాలు చేసినటువంటి ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ తండ్రితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నా దేవా, నా తండ్రి, ఈ పాపం అనే గిన్నె, మనుషుల యొక్క దోషం అనే గిన్నె, మనుషుల యొక్క అహంకారం అనే గిన్నె, మనుషుల యొక్క శాపముతో నిండినటువంటి గిన్నె నా యొక్క ఉంది. ప్రభువా, నీవు నాకు సహాయం చేస్తే, ఈ గిన్నె నా యొక్క నుండి తొలగిస్తే నేను నీకు దూరమైనటువంటి పరిస్థితి నాకు రాదు ప్రభువా, రాదు తండ్రి అని చెప్పి యేసు ప్రభు వారు గెస్తమైన తోటలో ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు ఆయన ఆ మాట అంటూ, ప్రభువా, నేను ఇలా అడుగుతున్నాను, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. ఇక్కడే కాదు, యేసు ప్రభు వారు చేసిన ప్రతి పని, యేసు ప్రభు వారు చేసిన ప్రతి కార్యం తండ్రి యొక్క చిత్తంతో, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి చేశాడు. తండ్రిని సంతోషపెట్టడానికి చేశాడు, తండ్రిని ఆనందపరచడానికి చేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయిన దేవుడు ఒక్కరై ఉన్నారు. శిలువ మరణాన్ని ఎక్కేంత వరకు, ఆ పాపము గిన్నె త్రాగేంత వరకు యేసు ప్రభువుతో తన తండ్రి ఉన్నాడు. అందుకని శిష్యులు ఒకసారి అడుగుతాడు, ప్రభు ఆ తండ్రిని నాకు ఒకసారి కనపరచాలి. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే చెప్తాడు. అంటే నేను తండ్రి ఇద్దరు ఏకమైనా, తండ్రి నాకు ఏం చెప్తే నేను చేస్తున్నా. కాబట్టి నా గురించి దేవుని బిడ్డలారా, తండ్రి తనతో ఉన్నంత కాలం ఆయన ఎంతమంది ఆయన మీదకి వచ్చినా, ఎంతమంది ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు మోపినా, ఎంతమంది ఆయన మీద నేరాలు పలికినా, ఎంతమంది ఆయన మీద తప్పులు మోపాలని ప్రయత్నం చేసినా, తనతో తండ్రి ఉన్నటువంటి